Hello, hi, welcome all the competitive warriors and would-be teachers. This is your Kiran Kodmuru. Welcome back to our School Assisted Biological Science content classes. ఇప్పటివరకైనటువంటి అన్ని కాంటెంట్ క్లాసెస్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. 8th 9th ప్లేలిస్ట్ రూపంలో ఉన్నాయి అండ్ 10th వచ్చేసి ఇండివిజువల్ వీడియోస్ ఉన్నాయి. ఎవరైనా మిస్ అయినట్లు చూడండి. టాపిక్ వచ్చేసి మనకి ఆవరణ వ్యవస్థ గురించి లాస్ట్ సెషన్లో అయితే డిస్కస్ చేయడం జరిగింది. సో ఆవరణ వ్యవస్థలో ఇంకా కొన్ని చిన్న చిన్న టాపిక్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటి చూద్దాము. ఎస్పెషల్లీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ఏరియాల నుండి ఏదైతే మనం టాపిక్ చూస్తున్నామో ఆ ఏరియాల నుండి ఎలాంటి వాటిపైన ఫోకస్ చేయడానికి ఆస్కారం ఉందనే ఉద్దేశంతో ఈ లెసన్ చెప్పడం జరుగుతుంది. బట్ అపార్ట్ ఆఫ్ దట్ ఇట్స్ వెరీ ఈజీ టాపిక్. చూద్దాం ఏంటి అనేది. సో ఈరోజు చూసేది మనము ఆహార జాలకం. సో ఫుడ్ వెబ్ అంటాం దీన్ని, ఫుడ్ వెబ్. సో ఏంటి ఆహార జాలకం అంటే ఆల్రెడీ లాస్ట్ సెషన్లో కూడా డిస్కస్ చేయడం అయింది. జనరల్గా ఒక ఆవరణ వ్యవస్థలో ఉండేటువంటి జీవులు అనేవి ఆహారం కోసం ఒకదానిపైన ఒకటి ఆధారపడుతూ ఉంటాయి. సో ఇలా ఆధారపడేటప్పుడు ఒక జీవి ఒక పర్టికులర్ ఈ జీవి చేతనే తినబడాలనేటువంటి రూల్ ఏమీ లేదు అక్కడ. ఒక జీవి ఈ జీవినే తినాలి అనేటువంటి రూల్ కూడా లేదు. సో ఇలా ఏమవుతుందంటే ఒక జీవి ఏ జీవికైనా ఆహారంగా మారచ్చు, ఏ జీవినైనా ఆహారంగా తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో కాబట్టి ఇది ఒక లీనియర్ వేలో ఉండదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆహార జాలకం ఏదైతే ఉందో, లేదంటే ఫుడ్ చైన్, ఇంతకుముందు కూడా చెప్పుకున్న ఫుడ్ చైన్ ఏదైతే ఉందో రేఖీయంగా ఉండదు, సరళంగా ఉండదు. 2 పాయింట్లు వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఆహార గొలుసు ఏదైతే ఉందో అది ఎలా ఉండదు అని చూసినట్టయితే రేఖీయంగా ఉండదు. నెక్స్ట్ అంతేకాకుండా సరళంగా కూడా ఉండదు అంటున్నాం. ఎందుకు ఉండదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ బి సి అనేటువంటి జీవులు, ఇక్కడ ఫుడ్ చైన్ ఉంది మనకి, ఈ యొక్క 4 జీవులు ఉన్నాయి. సో సిని బి ఆహారంగా తీసుకుంటుంది అనుకుందాం, రైట్. సిని డి ఆహారంగా తీసుకుంది. సిని డీనే తీసుకోవాలన్నా లేదంటే ఇంకొక జీవి కూడా తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఓకే, ఎఫ్ తీసుకుంది అనుకుందాం. ఓకే, ఎఫ్ని జీ తీసుకుంది అనుకుందాం. నెక్స్ట్ బీని ఇంకొక జీవి ఆహారంగా తీసుకుంది అనుకుందాం, సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో జెడ్. సో ఇలా ఏమవుతుందంటే ఆహార గొలుసులో ఉండేటువంటి ఏ జీవి అయినా సరే ఒక నిర్ణీతమైన ఒక పర్టికులర్ జీవినే ఆహారంగా తీసుకోవాలి, ఒక పర్టికులర్ జీవికే ఆహారంగా ఉండాలి అనేటువంటిది ఏమీ రూల్ లేదు. కాబట్టి ఏ జీవి ఏ జీవినైనా తినడానికి ఛాన్స్ ఉంది, ఏ జీవి ఏ జీవికైనా ఆహారంగా కావడానికి ఆస్కారం ఉంది. సో కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా ఈ ఆహారపు గొలుసు అనేది రేఖీయంగా ఉండదు, సరళంగా ఉండదు, గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఇలా మనకేమవుతుందంటే ఇలా ఆహార గొలుసు అనేది అనేక రకాలుగా శాఖలుగా విభజించబడి ఉండడం వల్ల దీన్ని ఏమంటామంటే ఆహార జాలకంగా చెప్పుకుంటూ ఉంటాం. సో ఆహారపు గొలుసు అనేది అనేక శాఖలుగా విస్తరించి ఉంటుంది. ఇలా ఉంటే జాలం అంటే ఏంటంటే వల. సో వల మాదిరిగా ఉంటుంది కాబట్టి దీన్ని ఏమంటామంటే ఆహార జాలకంగా చెప్పుకుంటూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి జీవావరణ పిరమిడ్స్. జీవావరణ పిరమిడ్స్. సో ఇంగ్లీష్లో వీటిని ఇకలాజికల్ పిరమిడ్స్ అంటాం. ఇకలాజికల్ పిరమిడ్స్ ఏంటి? జీవావరణ పిరమిడ్లు అంటే ఏంటని చూసినట్లయితే ఏదైనా ఒక ఆవరణ వ్యవస్థ తీసుకున్నప్పుడు సో దానిలో ఉండేటువంటి జీవుల మధ్య సంబంధాలని, సో అది సంఖ్యాపరంగా కావచ్చు, శారీరక పరిమాణం పరంగా కావచ్చు, లేదంటే వాడి యొక్క వెయిట్ పరంగా కావచ్చు, ఏ రకంగా జీవుల మధ్య సంబంధాలని ఉంటాయి డెఫినెట్గా. ఆ సంబంధాలని మనం ఒక జామితీయ రూపంలో రేఖాత్మకంగా చూపించినట్లయితే దానిని మనం ఏమంటామంటే జీవావరణ పిరమిడ్గా చెప్పుకుంటూ ఉంటాం, రైట్. సో మరి ఈ జీవావరణ పిరమిడ్ అనేటువంటి పదాన్ని మొట్టమొదటిగా 1927వ సంవత్సరంలో ఒక బ్రిటిష్ సైంటిస్ట్ చార్లెస్ ఎల్టన్, గుర్తుపెట్టుకోవాలి ఇంపార్టెంట్, అది చార్లెస్ ఎల్టన్ అనేటువంటి సైంటిస్ట్ ప్రవేశపెట్టడం జరిగింది ఈ పదాన్ని. జీవావరణ పిరమిడ్ అనేటువంటి పదాన్ని ఎవరు ప్రవేశపెట్టారంటే చార్లెస్ ఎల్టన్ అనేటువంటి బ్రిటన్కు చెందినటువంటి శాస్త్రవేత్త 1927వ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది, రైట్. సో మరి ఈ పిరమిడ్లు ఏ విధంగా ఉంటాయని చూసినట్లయితే ఈజిప్ట్లోని గిజా పిరమిడ్స్ మా అందరికీ తెలిసిందే. సో
సో వాటి యొక్క ఉపరితలాలు చూసినట్లయితే త్రిభుజాకారంగా ఉంటాయి. సో బేస్ అనేది ఎలా అయినా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది, రైట్. సో మనక జీవావరణ పిరమిడ్లు ఎన్ని రకాలుగా ఉంటాయి, లేదంటే అసలు జీవా పిరమిడ్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందని చూద్దాం ఒకసారి. సో దాని యొక్క పీఠ భాగం చూసినట్లయితే ఏ పిరమిడ్ యొక్క పీఠ భాగం చూసినప్పటికి కూడా మనకు అనేక రకాలుగా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఉదాహరణకు కొన్ని పిరమిడ్లు ఎలా ఉంటాయంటే ఇలా ట్రయాంగిల్ షేప్లో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. పిరమిడ్ యొక్క పీఠ భాగం ఇది గుర్తుపెట్టుకోండి. పిరమిడ్ యొక్క పీఠ భాగము త్రిభుజాకారంగా ఉంటుంది కొన్నిటికి. సో వీటి యొక్క తలాలు చూసినట్లయితే ఉపరితలాలు చూసినట్లయితే మనకి త్రిభుజాకారంగా ఉంటాయి. సో ఇదొక తలం ఉపరితల తలము, నెక్స్ట్ బయటి వైపు ఉండేటువంటి ఉపరితల తలము, అటువైపు ఒకటి, నెక్స్ట్ ఇక్కడ కూడా ఏంటి త్రిభుజాకారంలో ఉంది, రైట్. సో బేస్ మాత్రం ఎలా ఉందని చూసినట్లయితే త్రిభుజాకారంగా ఉంటుంది. అంటే కొన్ని రకాల జీవావరణ పిరమిడ్ల యొక్క బేస్ అనేది త్రిభుజాకారంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, అదొక పాయింట్. అండ్ ఇంకా వచ్చేసి మరికొన్ని రకాల జీవావరణ పిరమిడ్ల యొక్క బేస్ చూసినట్లయితే ఇలా చతురస్రంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది, రైట్. సో కొన్ని రకాల జీవావరణ పిరమిడ్ల యొక్క బేస్ చూసినట్లయితే పీఠ భాగం చూసినట్లయితే ఇలా బహుముఖంగా ఉండడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో జీవావరణ పిరమిడ్ల యొక్క పీఠము లేదంటే బేస్ అనేది త్రిభుజాకారంగా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది, చతురస్రంగా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది, అదేవిధంగా బహుముఖంగా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో దాని యొక్క బేస్ ఎలా ఉన్నా కానీ బయట నుండి ఉపరితలం మాత్రం ఖచ్చితంగా త్రిభుజాకారంలో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో చూడండి ఇక్కడ ఇప్పుడు మనము ఇలా ఉంటుంది, రైట్. సో దీని యొక్క బేస్ మాత్రం చతురస్రంగా ఉంది, బట్ దీని యొక్క ఫేస్ చూసినట్లయితే బయట నుంచి బయట తలం చూసినట్లయితే త్రిభుజాకారంగా ఉంటుంది. సో రైట్, ఇదొక తలము, ఇదొక తలము, ఇదొక తలము, ఇదొక 4 తలాలు కనపడుతూ ఉన్నాయి. సో ఏ తలం తీసుకున్నప్పుడు కూడా బయట నుండి తలం మాత్రం ఖచ్చితంగా త్రిభుజాకారంలో ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ కూడా చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ కూడా చూడండి మనకి ఇది కూడా దీని యొక్క పీఠ భాగం చూసినట్లయితే బహుముఖంగా ఉంది, బట్ బయట నుండి తలాలు చూసినట్లయితే త్రిభుజాకారం ఉన్నాయి. ఒకటే పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ జీవావరణ పిరమిడ్ తీసుకున్నప్పుడు కూడా పీఠ భాగం అనేది ఎన్ని రకాలుగా ఉండడానికి ఛాన్స్ ఉంది, బట్ బయటి నుండి మాత్రం ఉపరితలం మాత్రం త్రిభుజాకారంగా దాని యొక్క తలాలనే ఉంటాయి. సో ఎక్కువ భాగం మాత్రం ఎక్కువ పిరమిడ్లు మాత్రం ఇక్కడ మనకి చూసినట్లయితే వాటి యొక్క పీఠ భాగము చతురస్రాకారంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఎక్కువ పిరమిడ్లు జీవావరణ పిరమిడ్ల యొక్క పీఠ భాగం ఎలా ఉంటుందంటే చతురస్రాకారంగా ఉంటుంది. సో ఇది ఒక పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, రైట్. సో మరి జీవావరణ పిరమిడ్స్, ఇకలాజికల్ పిరమిడ్స్ ఎన్ని రకాలుగా ఉంటాయని చూసినట్లయితే మన బుక్లో మాత్రం 3 రకాలుగా ఇవ్వడం జరిగింది. సో ఏంటి 3 రకాలని చూసినట్లయితే ఒకటి వచ్చేసి సంఖ్యా పిరమిడ్ అంటాం, సో పిరమిడ్ ఆఫ్ నంబర్స్ అంటాం, పిరమిడ్ ఆఫ్ నంబర్, సంఖ్యా పిరమిడ్గా చెప్పుకుంటాము. రెండో రకం వచ్చేసి మనకి జీవ ద్రవ్యరాశి పిరమిడ్, జీవ ద్రవ్యరాశి పిరమిడ్గా చెప్పుకుంటాం. ఇది వచ్చేసి పిరమిడ్ ఆఫ్ బయోమాస్ అంటాం, పిరమిడ్ ఆఫ్ బయోమాస్. నెక్స్ట్ మూడోది వచ్చేసి శక్తి పిరమిడ్గా చెప్పుకుంటాం, శక్తి పిరమిడ్. శక్తి పిరమిడ్ అంటే పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ, పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ. సో ఇలా మనకి ఏంటంటే ఈ జీవద్రవ్యరాశి పిరమిడ్లు అనేవి మొత్తం 3 రకాలుగా ఉన్నాయి. ఒకటి వచ్చేసి సంఖ్యా పిరమిడ్, రెండోది జీవద్రవ్యరాశి పిరమిడ్, నెక్స్ట్ అదేవిధంగా శక్తి పిరమిడ్ను మెన్షన్ చేయడం జరిగింది, రైట్. సో ఈరోజు ఈ సెషన్లో వచ్చేసి మనము సంఖ్యా పిరమిడ్ అంటే ఏంటో చూద్దాం. సంఖ్యా పిరమిడ్. సో ఏంటి సంఖ్యా పిరమిడ్ అని చూసినట్లయితే ఏదైనా ఒక ఆవరణ వ్యవస్థలో చూసినప్పుడు అనేక రకాల జీవులు అనేవి నివసిస్తూ ఉంటాయి. మనకు తెలిసిందే ఉత్పత్తిదారులు ఉంటాయి, వినియోగదారులు ఉంటాయి. సో దాని తర్వాత మనకి తెలిసింది విచ్ఛిన్నకారులు అనేవి ఉంటూ ఉంటాయి. సో ఈ సంఖ్యా పిరమిడ్ చూసినప్పుడు ఏంటంటే సాధారణంగా మనం పిరమిడ్ చూపించినప్పుడు మనము కేవలం అంత్య వినియోగదారులు ఏవి ఉంటారు, సో ఒడిసే ఆ ఉన్నత స్థాయి వినియోగదారుల వరకు చూపించడం జరుగుతుంది. మరి ఈ ఉన్నత స్థాయి వినియోగదారుల వరకు చూపించినప్పుడు ఏంటంటే సాధారణంగా ఉత్పత్తిదారులను పిరమిడ్ యొక్క పీఠ భాగంలో చూపిస్తాం, గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఉత్పత్తిదారులు ఎక్కడ చూపిస్తామో వాటి సంఖ్యతో సంబంధం లేదు మనకి. సో ఎక్కువ ఉన్న తక్కువ ఉన్న ఉత్పత్తిదారులు మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే పీఠ భాగంలో ఎందుకు చూపించాలంటే ప్రతి ఒక్క జీవి కూడా ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తిదారుల పైన ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆధారపడి ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క పిరమిడ్లో కూడా
మనం ఉత్పత్తిదారుని పీఠ భాగంలో చూపించాల్సిందే. రైట్. సో మరి ఈ యొక్క ఆవరణ వ్యవస్థలో చూసినట్లయితే ఏ జీవులు ఎన్ని సంఖ్యలో ఉన్నాయి, ఎంత సంఖ్యలో ఉన్నాయని చూపించడానికి మనం ఏంటంటే ఈ యొక్క సంఖ్యా పిరమిడ్ని ఉపయోగిస్తూ ఉంటాం. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే పిరమిడ్ యొక్క పీఠ భాగంలో, గుర్తుపెట్టుకోండి, పిరమిడ్ యొక్క పీఠ భాగంలో సంఖ్య ఎక్కువగా ఉంటుంది, జీవుల యొక్క సంఖ్య ఎక్కువగా ఉంటుంది. రైట్. నెక్స్ట్ చూసినట్లయితే జీవుల యొక్క పరిమాణం చిన్నగా ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి, పరిమాణం చిన్నగా ఉంటుంది. మరి ఈ పిరమిడ్లో పైకి వెళ్ళే కొద్దీ ఏమవుతుందని చూసినట్లయితే జీవుల యొక్క సంఖ్య తగ్గిపోతుంది, జీవుల యొక్క సంఖ్య అనేది తగ్గిపోతుంది. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ అంటే జీవుల యొక్క పరిమాణం పెరుగుతుంది, జీవుల యొక్క శరీర పరిమాణం అనేది పెరుగుతుంది. సో ఇవి మనకు సింపుల్గా మామూలుగా పైన చూసుకుంటూ వెళ్ళామనుకోండి ఇలాంటి పాయింట్స్ మిస్ అయిపోతాయి. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో జనరల్గా జీవుల యొక్క సంఖ్య పైకి వెళ్ళే కొద్దీ పెరుగుతూ ఉంటుంది, జీవుల యొక్క పరిమాణం తగ్గిపోతుంది. ఇంపార్టెంట్, దాని మీద ఫోకస్ చేయండి. సో ఇలాంటి వెట్టి పరిస్థితుల్లో మిస్ చేయకండి. ఎందుకంటే నేనే ఒకసారి చదివినప్పుడు ఏంటంటే నాకు కన్ఫ్యూజ్ అయింది. సో ఏంటి జీవుల యొక్క పరిమాణం పెరుగుతుందని సార్ టక్మని మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చాను నేను, ఏంటి సంఖ్యా పిరమిడ్లో పైకి వెళ్ళే కొద్దీ తగ్గిపోతుంది కానీ. సో అక్కడ పర్టికులర్గా వర్డ్ని చూస్తేనే నాకు కనపడింది పరిమాణం అనేది తగ్గుతుంది అనేసి. మనం ప్రతి ఒక్క దానిపైన ఫోకస్ చేసి చదువుతూ ఉండండి. రైట్. సో ఇక్కడ జీవుల సంఖ్య ఏమవుతుందంటే సో పిరమిడ్ యొక్క పీఠ భాగం నుండి పైకి వెళ్ళే కొద్దీ వాటి యొక్క సంఖ్య అనేది పెరుగుతూ ఉంటుంది, వాటి యొక్క పరిమాణం అనేది సంఖ్య తగ్గుతూ ఉంటుంది, పరిమాణం అనేది పెరుగుతూ ఉంటుంది. రైట్. సో ఇక్కడ చూద్దాము ఫస్ట్ ఏముంటాయంటే జస్ట్ ఇక్కడ నేను ఒక పిరమిడ్ అయితే గీస్తాను, సంఖ్యా పిరమిడ్. సో ఉదాహరణకు ఉత్పత్తిదారులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో చిన్న గడ్డి మొక్కలు అనుకుందాం. రైట్. సో గడ్డి మొక్కల యొక్క సంఖ్య ఏ విధంగా ఉంటుంది, చిన్న గడ్డి మొక్కలు, సో సంఖ్య అనేది అధికంగా ఉంటుంది. రైట్. సో మరి వీటిపైన డిపెండ్ అయ్యి ఏముంటాయని చూసినట్లయితే ఉదాహరణకు ఎఫిడ్స్ ఉన్నాయనుకుందాం. రైట్. ఎఫిడ్స్ ఉన్నాయి. రైట్. ఎఫిడ్స్ని తింటూ కొన్ని కీటకాలు అనేవి ఉంటాయి, కీటకాలు. రైట్. అక్షింతల పురుగులను ఇచ్చారు. సో కీటకాలని తింటూ మనకి ఫర్ ఎగ్జాంపుల్ తొండలు ఉన్నాయనుకుందాం. రైట్. సో తొండలు తినడానికి మనకి పాములు ఉన్నాయనుకుందాం. రైట్. పాములు తినడానికి గద్దలు ఉన్నాయనుకుందాం. సో ఇలా మనకి ఈ యొక్క సంఖ్యా పిరమిడ్ ఒకసారి పరిశీలించినట్లు ఏమవుతుందంటే ఈ యొక్క అడుగు భాగంలో ఉత్పత్తిదారులు చూపించడం జరిగింది. సో వీటి యొక్క సంఖ్య ఏంటి, చాలా ఎక్కువగా ఉన్నది. రైట్. సో వీటిపైన డిపెండ్ అయ్యి ఏమున్నాయి, ఎఫిడ్స్ ఉన్నాయి, చాలా చిన్నగా ఉన్నాయి. వాటి యొక్క పరిమాణం చూసినట్టయితే చిన్నగా ఉన్నాయి, వాటి సంఖ్యలో చూసినట్టయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ వాటిని పట్టుకొని తినేటువంటి కొన్ని కీటకాలు ఉంటాయి. మరి ఆ కీటకాల యొక్క పరిమాణం చూసినట్టయితే ఎఫిడ్స్ కంటే కూడా వాటి యొక్క శరీర పరిమాణం ఎక్కువగా ఉంటుంది. బట్ వెరాజ్ వాటి యొక్క సంఖ్య చూసినట్టయితే కీటకాల యొక్క సంఖ్య అనేది తక్కువగా ఉంది. సో కీటకాలని పట్టుకుని తొండలు ఉంటాయి, తొండల యొక్క సంఖ్య అనేది వీటితో కీటకాలతో కంపారిజన్ తక్కువ అయిపోతుంది, బట్ శరీర పరిమాణం మాత్రం పెరుగుతుంది. రైట్. అదేవిధంగా యాస్ట్రీస్గా పాములు గద్దలు కావచ్చు. ఇలా ఒక సంఖ్యా పిరమిడ్లో చూసినప్పుడు ఉత్పత్తిదారులు అడుగు భాగంలో ఉంటాయి, అవి అధిక సంఖ్యలో ఉంటాయి. పైకి వెళ్ళే కొద్దీ సంఖ్య అనేది తగ్గిపోతూ ఉంటుంది, బట్ జీవుల యొక్క శరీర పరిమాణం అనేది పెరుగుతూ ఉంటుంది. రైట్. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే సంఖ్యా పిరమిడ్. తేజు ఎందుకు అరుస్తుర్రా, తేజు? జనరల్గా పిరమిడ్ల గురించి మాట్లాడేటప్పుడు ఏంటంటే మనము దీంట్లో 4 పదాలను ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. గుర్తుపెట్టుకోండి, చాలా ఎక్కువ, నెక్స్ట్ తక్కువ, అతి తక్కువ అనేటువంటి పదాలని 4 పదాలను ఉపయోగిస్తున్నాం. గుర్తుపెట్టుకోవాలి, చాలా ఎక్కువ, తక్కువ, అతి తక్కువ. సో ఏంటి ఎప్పుడు ఉపయోగిస్తున్నామని చూసినట్లయితే సో అది జీవుల యొక్క పరిమాణం కావచ్చు, జీవుల యొక్క సంఖ్య కావచ్చు, లేకుంటే శక్తి కావచ్చు, లేదంటే జీవద్రవ్యరాశి కావచ్చు. ఇలా దేని గురించి మాట్లాడినా మనం జీవావరణ పిరమిడ్ల గురించి మాట్లాడినప్పుడు 4 పదాలను ఉపయోగిస్తుంటాం. ఆ పదాలు వచ్చేసి చాలా ఎక్కువ, తక్కువ, అతి తక్కువ అనేటువంటి పదాలను తరచుగా వినియోగించడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే పిరమిడ్ అంటే ఏంటి, సో సంఖ్యా పిరమిడ్ ఏంటి, పిరమిడ్లో రకాలు ఏంటి అనేది అంశాలు. నెక్స్ట్ సెషన్లో వచ్చేసి మనము జీవ ద్రవ్యరాశి పిరమిడ్ అంటే ఏంటి, శక్తి పిరమిడ్ అంటే చూద్దాం. వాటిలో ఉన్న అంశాలను కూడా పరిశీలిద్దాం. టిల్ ద నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.